నాగమణి, దిశ, మనకి ధౌమ్య ధర్మోపదేశం పాఠ్యాంశం అయిపోయింది కదమ్మా. అయిపోయిందా? వినిపిస్తుందరా? నా గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. వినిపిస్తుంది మ్యామ్. ధర్మోపదేశం పాఠ్యాంశం అయిపోయింది కదా. ఎస్ మ్యామ్. తర్వాత పలనాటి బెబ్బులి అనేటువంటిది మన పాఠ్యాంశం అన్నమాట. దీని రచయిత ఎవరు అంటే శ్రీనాథుడు. శ్రీనాథుడు అంటే మనం ఇదివరకే చెప్పుకున్నట్టు మన సిలబస్ ను రూపొందించడంలో ప్రాచీన సాహిత్యంలో యుగాలను అంటే ప్రముఖమైనటువంటి యుగాలకు సంబంధించి ఒక్కొక్క రచనను మనకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారన్నమాట. అంటే ప్రాచీన సాహిత్యం పట్ల ఒక కొంచెం అవగాహన ఏర్పడడానికి ఉపయోగపడే విధంగా. అందులో నాణ్య భారతం నుండి రాజనీతి పాఠ్యాంశాన్ని ఇచ్చారు. తర్వాత శివకవి యుగం నుండి నన్నచోడుడి కుమార సంభవం నుండి గ్రహించినటువంటి దక్ష యజ్ఞాన్ని ఇచ్చారు. తిక్కనయ భారతంలో ధౌమ్య ధర్మోపదేశం పాఠ్యాంశాన్ని ఇచ్చారు. తర్వాత యుగం ఎర్రన యుగాన్ని విడిచిపెట్టి అంటే ప్రబంధ యుగానికి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి కావ్యేతిహాసాల యుగానికి మధ్యలో లింక్ అన్నమాట. మధ్యలో ఒక ప్రధానమైన పాత్రను పోషించినటువంటి కవి శ్రీనాథుడు. ఆ యుగము శ్రీనాథ యుగం. అందుకని 15వ శతాబ్దం శ్రీనాథుడు ఉన్నటువంటి యుగం. ఆ శ్రీనాథ యుగం నుంచి శ్రీనాథుడు రాసినటువంటి పలనాటి వీర చరిత్రలో ఒక పలనాటి బెబ్బులి అనేటువంటి పాఠ్యాంశాన్ని గ్రహించాను అన్నమాట. ఇక శ్రీనాథుడి వ్యక్తిగత పరిచయం, శ్రీనాథుడి కవి పరిచయం ఒకసారి మనం తెలుసుకుందాం. శ్రీనాథుడు తల్లి భీమాంబిక. తండ్రి మారయ్య. అలాగే అతని తాతకి పేరు కమలనాభామాత్యుడు. ఈయన చిన్న వయసు నుంచి అంటే చిన్నారి పొన్నారి చిరుత కూపిన నాడు రచించే మరుతరాజ్ చరిత్ర, నూనూగు మీసాల నూతన యవ్వనమున రచించే శృంగార నైషధం ఇలాగా చెప్తారు. అంటే చాలా చిన్న వయసు నుంచి చనిపోయేటంత వరకు కూడా కావ్య రచన చేసినటువంటి వ్యక్తి శ్రీనాథుడు. ఇతడు పెద్ద కోమట వేమారెడ్డి ఆస్థానిక 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. కాలము 15వ శతాబ్దం. పెదకోమట వేమారెడ్డి ఆస్థానిక. పెదకోమట వేమారెడ్డి శ్రీనాథుడిని చాలా బాగా ఆదరించారు. అంటే అతను కవిత్వం పట్ల అత్యంత ఆసక్తి ఉన్నటువంటి రాజు కావటం చేత శ్రీనాథుడిని చాలా బాగా ఆదరించాడు. ఆ శ్రీనాథుడు పోతన వీళ్ళిద్దరూ సమకాలికులైనటువంటి కవులు. అంటే ఒకే కాలానికి సంబంధించినటువంటి కవులు. కానీ వ్యక్తిత్వంలో అంటే ఆలోచన విధానంలో ఇద్దరికి పూర్తి భిన్నత్వం కనిపిస్తుంది.
శ్రీనాథుడు తూగు టుయ్యాల పైన లేత జవరాలు కర్పూర విడంతో తీసుకొచ్చినటువంటి తాంబూలం ఇస్తే దాన్ని వేసుకుని అంటే అంత సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపితే తప్ప కవిత్వం రాదు. మంచి కవిత్వాన్ని వెలువరించాలంటే అంత భోగలాలతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించినప్పుడే అలాంటి ఆలోచనలు వస్తాయి అని చెప్పుకున్నాడు శ్రీనాథుడు. అదే పోతనకు వచ్చేసరికి రాజులు ఉన్మత్తులు వారి సేవ నరకం ప్రాయంపు వారు ఇచ్చేటువంటి అంబోజాక్షులు ఏవి కూడా నరకంతో సమానము అని చెప్పి చెప్పుకున్నాడు అనమాట. అంటే కడుపు కూడు భుజించుట కంటే సక్కవుల్ హాలికులైననేమి అని చెప్పుకున్నాడు పదులు. అంటే పడుపు కూడు అంటే వేసే వృత్తితో కూడినటువంటి జీవితం. మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకున్నట్టే రాజు ఆదరణ పొందాము అంటే రాజులు అనేటువంటి వాళ్ళు అధికారం అనేటువంటి మద్దతుతో ఉంటారు. కాబట్టి వాళ్ళు మన వ్యక్తిత్వానికి ఎలాంటి విలువ ఇవ్వరు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం కవిత్వం రాయాల్సి వస్తుంది. కాబట్టి అలా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుని వారు ఇచ్చేటువంటి సంపదను అనుభవిస్తూ కవిత్వం రాయడం అనేది వేశ్య వృత్తి లాంటిది అని పోతన అభిప్రాయపడ్డాడు. శ్రీనాథుడు ఒక మంచి కవిత్వాన్ని వెలువరించాలి అంటే సుఖవంతమైనటువంటి జీవితం, అంటే మనసుకి ఎలాంటి కష్టము లేకుండా హాయిగా ఉన్నప్పుడే మంచి కవిత్వం వస్తుంది అని శ్రీనాథుడు భావించాడు. అంటే ఒకరి తప్పు ఒకరిది ఒప్పు అనడానికి మనం సరిపోము, ఎందుకంటే ఎవరి ఆలోచన విధానం బాలదు. మొత్తానికి ఇద్దరు కూడా మంచి కవిత్వాన్ని వెలువరించినటువంటి వ్యక్తులు. మంచి కవిత్వాన్ని వెలువరించినటువంటి అక్కడ పెట్టేసేయచ్చు. మంచి కవిత్వాన్ని వెలువరించినటువంటి వ్యక్తులు అనమాట. ఇక శ్రీనాథుడికి పోతనికి సంబంధించి ఒక ప్రచారంలో ఒక ప్రచార కథ కూడా ఉంది. ఏమిటంటే పోతన శ్రీనాథుడు భావభావమస్తుడని ఒక కథ ప్రచారం ఉంది. అంటే మనకి సాహిత్య లోకంలో కొన్ని కథలు చాలా ప్రస్ఫుటంగా ప్రచారంలో ఉంటాయి. ఎలా అంటే తెనాలి రామకృష్ణుడికిను శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించి మనకి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో శ్రీకృష్ణదేవరాయలు ఏవైనా కొన్ని ఒంటి ప్రశ్నలు వేయటం, కొన్నిసార్లు కొన్ని సమస్యలకి తెనాలి రామకృష్ణుడు చాలా చతురతతో సమాధానాలు ఇస్తూ శ్రీకృష్ణదేవరాయల ప్రశంసను పొందినటువంటి కవిగా మనకి చాలా కథల ప్రచారంలో ఉంది. కానీ సాహిత్య ఆధారాలను అంటే భాషా శాస్త్ర చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్నారు అని చెప్పబడ్డ అష్టదిగ్గజ కవుల్లో 5 మాత్రమే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నారు. మిగిలిన 3 కూడా శ్రీకృష్ణదేవరాయల తరువాత కాలానికి సంబంధించినవి. అందులో తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఆంధ్రదేశంలో జన్మించినటువంటి కవి. అటువంటిది శ్రీకృష్ణదేవరాయలు అతను మాట్లాడుకున్నట్టుగా శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ప్రశంసించినట్లుగా మనకు చాలా కథలు ప్రచారంలో ఉంది. అలాంటిదే పోతనకి శ్రీనాథుడికి మధ్య వాళ్ళిద్దరూ భావభావమర్తులని. శ్రీనాథుడు పోతనని ఎందుకు నువ్వు అంత కష్టపడతావు, నీ కవిత్వ ప్రతిభని రాజు దగ్గరికి నేను తీసుకెళ్తాను, నువ్వు వస్తే నీకు అఖండమైనటువంటి సంపదని రాజు ఇస్తాడు, దాంతో సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకా మంచి కవిత్వాన్ని రాయవచ్చు, రోజంతా పొలం దొరుకుంటూ నువ్వే కవిత్వం రాస్తావు అని చెప్పి శ్రీనాథుడు అడిగినట్లు, పోతనందుకు నిరాకరించినట్టు మనకి కథలు ప్రచారంలో ఉంది. కానీ వాస్తవానికి మన ఆధారాల ప్రకారం చూస్తే కనుక శ్రీనాథుడు బావుమరిది దగ్గుబాటి దుగ్గన, నాసికేతో పాఠ్యాన్ని రాసినటువంటి దగ్గుబాటి దుగ్గన శ్రీనాథుడు బావుమరిది అని. పోతనకి శ్రీనాథుడు ఇద్దరు కూడా సమకాలికులైనటువంటి కవులు, ఒకే కాలానికి సంబంధించినటువంటి కవులు తప్ప వాళ్ళిద్దరి మధ్య పరిచయం గాని బంధుత్వం గాని ఏమీ లేదు అని చెప్పి తెలుస్తున్నాను. ఇక శ్రీనాథుడు రాసినటువంటి రచనలు ఏమిటండి అనేది చూద్దాం.
గాథా సప్తశతి, శృంగార నైషధము, భీమేశ్వర పురాణము లేదా భీమఖండము, కాశీఖండము, హర విలాసము, శివరాత్రి మహత్యము, పలనాటి వీరచరిత్ర. ఇవి శ్రీనాథుడు రాసినటువంటి రచనలు. వీటితో పాటుగా అనేకమైనటువంటి చాటు పద్యాల మీద రాయడం జరిగింది. చాటు పద్యాలు అంటే అప్పటికప్పుడు ఏదో ఒక రచన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా ఏదో ఒక సందర్భం ఎదురైనప్పుడు, ఆలోచన ఎదురైనప్పుడు ఆ ఆలోచనకు అనుగుణంగా కొన్ని పద్యాలు చెప్పి అవి లోకంలో ప్రచారంలో వదిలేయటం అన్నమాట. చాటు ఒకరి నుండి ఒకరిగా వ్యాపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని చాటు పద్యాలు, వేమన గారి పద్యాలు. అంటే వేమన గారు రాసినటువంటి పద్యాలుగా ఈ రోజు మనకు చలామణిలో ఉన్నటువంటి 3000 పైగానే ఉంది. వేమన శతకము అంటాం, శతకం అంటే 108 పద్యాలు. కానీ వేమన గారి పద్యాలుగా చలామణి అవుతున్నవి 3000 పైనే ఉన్నాయండి. కానీ వేమన గారి వాస్తవానికి 1500 నుంచి 2000 మధ్యలో పద్యాలను చెప్పారు, రాయడం కాదు చెప్పారు. మిగిలినటువంటి పద్యాలు ఆయనకి ఎక్కువ ఆదరణ వచ్చింది కాబట్టి ఆయన తరహాలో మిగిలినటువంటి వారు చెప్పారు అని చెప్తారండి. ఇక శ్రీనాథుడు రచనలు చూస్తే మరుత్తరాటి చరిత్ర చెప్పాం కదా, చిన్నారి కొన్నారు చిరుత కూకటి నాడు. చాలా చిన్న వయసు, 10 ఏళ్ల ప్రయాణంలోనే ఆయన మరుత్తరాటి చరిత్రను రాశారు. తర్వాత నూనూగు మీసాల నూతన యుగంలో ఉన్న గాథా సప్తశతి రాశారు. గాథా సప్తశతి అంటే గాథ అంటే కథ, సప్తశతి సప్త అంటే 7, శత అంటే 100, 700 కథలతో ఉన్నటువంటి గ్రంథం. హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి ఆధారంగా శ్రీనాథుడు ఈ గాథా సప్తశతిని రాశాడు అని చెప్పారు. అలాగే హర్షుడు రాసినటువంటి నైషధం ఆధారంగా శృంగార నైషధాన్ని రాశాడని చెప్తారు. ఈ గాథా సప్తశతి హాలుడు రాసినటువంటి గాథా సప్తశతిలో అత్త, పిల్ల, ఆడే, ఖండం ఇలాగా అచ్చతెలుగు పదాలు చాలా వరకు కూడా మనకు గ్రంథంలో లభ్యమవుతున్నాయి. అంటే వాటి ఆధారంగా తెలుగు మాట్లాడే ప్రజలు అప్పటికే ఉన్నారు, హాలుడి కాలం నాటికే ఉన్నారు అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత శృంగార నైషధము. నైషధము అయపిండము అని చెప్తారు. అయము అంటే ఇనుప ముద్ద ఎలా అయితే ఎంత కఠినంగా ఉంటుందో, శృంగార నైషధ కావ్యం కూడా అంత కఠినమైనటువంటి పద్యాలతో ఉంటుంది. అంటే ఎంతో కష్టపడి పాండిత్య ప్రతిభతో దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మామూలుగా అర్థం కాదు. భీమఖండము, శ్రీఖండము, హరవిలాసము ఇవన్నీ కూడా శైవ కావ్యాలుగా చెప్పవచ్చు. శివుని ఆధారంగా రాసినటువంటి కావ్యాలు. శివ మహత్యము, శివరాత్రి మహత్యము ఇవన్నీ కూడా. పలనాటి వీరచరిత్ర. ఈ రచనలను పరిశీలిస్తే పలనాటి వీరచరిత్ర ఎలాంటి కావ్యము అంటే ద్విపదలో రాయబడి. ద్విపద లక్షణాలు మీకు ఇదివరకే చెప్పాను. ద్విపద లక్షణాలు ఏమిటమ్మా?
ఛందస్సు చెప్పినప్పుడు చెప్పారు కదా, ద్విపద లక్షణాలు ఎవరైనా చెప్తారా? 2 పాదాలు ఉంటాయి మేడం. ఉమ్, ప్రాస నియమం ఉంటుంది. వెరీ గుడ్. ప్రాస ఎత్తి పాటించవచ్చు. రాసేది ఉంచవచ్చు. ఏ ఏ గణాలతో ఏర్పడుతుంది? 1, 3 గణాలు మొదటి అక్షరాలకి ఎత్తిమైత్రి జరుగుతుంది మేడం. ఓకే, వెరీ గుడ్. మాత్రా ఛందస్సుతో ఇది మాత్రా గణాలతో ఏర్పడుతుంది. 4+3 మాత్రలతో ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. దేశీ ఛందస్సు, దీనిలో ప్రాస నియమం లేనటువంటి ద్విపదను ఏమంటాము? మంజరి ద్విపద అంటాం. పర్లేదు, కొంచెం చూస్తున్నారు, అలా మీరు చదువుతూ ఉంటే ఆ గ్రామర్ మర్చిపోకుండా ఉంటారన్నమాట. ఈ ప్రాస నియమం లేనటువంటి ద్విపదని మంజరి ద్విపద అంటాం. శ్రీనాథుడు పలనాటి వీర చరిత్ర మొత్తం గ్రంథాన్ని మంజరి ద్విపదలో రాశారన్నమాట. అంటే ద్విపద అంటేనే సామాన్య ప్రజలకి దగ్గరగా ఉండేటువంటి ప్రక్రియ. శృంగార నక్షత్రం అంటే సంస్కృత భూయిష్టమైనటువంటి పండితులకు కూడా అర్థం కావడానికి కష్టమైనటువంటి ప్రక్రియ. అంటే సంస్కృత పండితులకు పనిపెట్టేటంత కఠినమైనటువంటి సాహిత్యాన్ని వెలువరించగలిగాడు. సామాన్యులు వింటే అర్థం చేసుకోగలిగేటువంటి సాహిత్యాన్ని కూడా వెలువరించగలిగాడు. కొంతమంది అందరికీ అర్థమయ్యే సులభమైన భాషలో రాయగలరు, కానీ సంస్కృత భూయిష్టమైన పదాలతో రాయాలంటే రాయగలరు. సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలతో రాయగలిగినటువంటి పండితులు సామాన్య పదాలతో రాయాలంటే రాయగలరు. కానీ 2 తరహా కవిత్వాలని కూడా చాలా సమర్థవంతంగా రాయగలిగినటువంటి కవిగా మనం శ్రీనాథుడిని చెప్పవచ్చు అన్నమాట. పలనాటి వీర చరిత్ర కావ్యంకి వచ్చేసరికి ముందు పలనాటి వీర చరిత్ర కావ్యం గురించి చెప్పుకునే ముందు శ్రీనాథుడి గురించే చూద్దాం. శ్రీనాథుడు వచ్చినటువంటి బిరుదులు ఏంటి అనేది ఒకసారి. కవి సార్వభౌముడు, కవి సార్వభౌముడు, బ్రాహ్మీ దత్త వరప్రసాద్, విశ్వరాక్షణ కళాశీలుడు, కవి సార్వభౌముడు, బ్రహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు. కవి సార్వభౌముడు అంటే చక్రవర్తితో సమానమైనటువంటి రాజు అని చెప్పొచ్చు అన్నమాట. ఒక పెద్ద రాజు అన్నమాట. అంటే వీరత్వంలోనూ అన్నిట్లోనూ అధికుడైనటువంటి రాజు. ఈయన ఎలాంటి రాజుట? కవి సార్వభౌముడు. కవులలో రాజు వంటి వాడు శ్రీనాథుడు అని కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదును పొందాడు. అలాగే బ్రహ్మీదత్త వరప్రసాదుడు, బ్రహ్మదేవుడు దత్తం చేసినటువంటి బ్రహ్మదేవుడు వరం చేత పుట్టినటువంటి వాడు. అంటే అంత చక్కటి సాహిత్యాన్ని, ప్రతిభావంతమైనటువంటి సాహిత్యాన్ని వెలువరించగలిగినటువంటి వాడు. ఈశ్వరార్చన కళాశీలుడు, ఈశ్వరుని అర్చిస్తూ కవిత్వము అనేటువంటి కళను సంపాదించుకున్నటువంటి వాడు అని బిరుదులు పొందినటువంటి కవి శ్రీనాథుడు. అలాగే ఇతడు పెదకోమటి వేమారెడ్డి తర్వాత ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టు అనేటువంటి కవి చాలా చోట్ల సత్కారాలు పొంది, అతని కవిత్వ ప్రతిభ చేత చాలా సత్కారాలు పొంది నన్నెవరూ ఓడించలేరు అనేటువంటి అహంకారంతో దేశ దేశాలు పర్యటిస్తూ తనను ఎవరైనా ఓడించగలరా అని తిరుగుతూ ఉండేడు. అలాగా ప్రౌఢదేవరాయల ఆస్థానానికి వచ్చి ఆ విధంగా
పందెం కాసినప్పుడు శ్రీనాథుడు గౌడడిండిమ భట్టుని ఓడించి అతని పంచు డక్కని పగలగొట్టించాడు. గౌడడిండిమ భట్టు గౌడడిండిమ భట్టుని ఓడించి అతని కంచు డక్కని పగలగొట్టించాడు. అందుకు గాను ప్రౌఢదేవరాయలు శ్రీనాథుడికి కనకాభిషేకం చేశాడన్నమాట. అంటే ఆ రోజుల్లో జనామణిలో ఉన్నటువంటి బంగారు వెండి నాణ్యాలతో శ్రీనాథుడికి అభిషేకం చేశాడు. అలా రాజు చేత కనకాభిషేకం పొందినటువంటి ప్రముఖమైన కవిగా మనం శ్రీనాథుడిని చెప్పొచ్చు. ఇక పల్నాటి వీర చరిత్రకు వస్తే, పల్నాటి వీర చరిత్ర కావ్యం గురించి చూస్తే పలనాడు అంటే రాయలసీమ ప్రాంతం. ఈ పలనాటి ప్రాంతంలో కాటమరాజు, నాగమ్మ వీళ్ళకి సంబంధించి అది జరిగిందని చెప్తారు చారిత్రకంగా కూడా. ఈ కావ్యము జానపద కథగా కాటమరాజు కథాగేయంగా చాలా ప్రసిద్ధి చెందింది. అసలు జానపద సాహిత్యం అంటే ఏంటి అనేది మనం ముందు చూస్తే, ఏ భాషా సాహిత్యానికైనా సరే భాష ఉంది అంటే సాహిత్యం ఖచ్చితంగా ఉంటుంది. అయితే భాషలో లిఖిత సాహిత్యం ఆవిర్భవించడానికి కొంత సమయం పడుతుంది. ఏదో ఒక మానవ సమూహం వాళ్ళ భావాలను వ్యక్తీకరించడానికి కాలక్రమంలో, అంటే ఆదిమ మానవ సమాజం నుండి తీసుకుంటే వాళ్ళు కాలక్రమంలో వాళ్ళ భావాలను వ్యక్తీకరించడానికి ధ్వనిపూర్వకంగా ఏదో ఒక భాషను ఏర్పాటు చేసుకుంటారు. అలాగా ప్రపంచంలో మనకు కొన్ని వేల భాషలు ఆవిర్భవించాయి. అయితే ఆవిర్భవించినటువంటి ప్రతి భాషలోనూ భాష ఆవిర్భవించిన వెంటనే లిపి ఉంటుందా అంటే ఉండదు. కొన్ని తరాల తర్వాత లిపి అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళు రాసుకోవడం అన్నది నేర్చుకుంటారు. దాంతో ఏదో ఒక లిపిని ఏర్పాటు చేసుకుంటారు. లిపి ఏర్పడిన తర్వాత లిఖిత సాహిత్యం అంటే గ్రంథ రూపంలో సాహిత్యం అనేది ఆవిర్భవిస్తుంది. ఒక భాష ఏర్పడి భాషా వ్యవహర్తలు భాషను ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని తరాలు అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత లిపి ఏర్పడుతుందని, లిఖిత సాహిత్యం ఏర్పడుతుందని చెప్తుంది. మరి అంతవరకు అసలు సాహిత్యమే వాళ్ళకు ఉండదా అంటే, భాషని వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? మనుషులు. కాబట్టి మనుషులకి భావోద్వేగాలు అనేటువంటివి సహజం. ప్రేమ కలిగిన, కోపం కలిగిన, ద్వేషం కలిగిన, బాధ కలిగిన దాన్ని వ్యక్తపరచాలి. కవిత్వ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు, మామూలు వాళ్ళు వ్యక్తపరుస్తారు, కవిత్వ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తపరుస్తారు. అయితే కవిత్వ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎలా చెప్తారు, సర్వసామాన్యం చేస్తారండి. ఇప్పుడు ప్రేమలో విఫలమైనటువంటి ఒక యువకుడు ఉన్నాడన్న, వాడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరికి తన స్నేహితులకో తనకి దగ్గరైనటువంటి వాళ్ళకో తన బాధను చెప్పుకుంటాడు, ఇలా అయిపోయాను అలా అయిపోయాను అని చెప్పుకుంటాడు. అదే కవిత్వ ప్రతిభ ఉన్నటువంటి యువకుడు అనుకోండి, ఆ ప్రేమ గురించి విరహగాథలో లేకపోతే ఇంకొకటో మొత్తం అందరికీ, ప్రేమలో విఫలమైనటువంటి అందరికీ వర్తించే విధంగా కావ్యాలో, గేయాలో, కథలో రాయడం ప్రారంభిస్తాడు. అలాగే సినిమా సాహిత్యంలో కూడా మనకి విరహ గీతాలు, ప్రేమకు సంబంధించిన గీతాలు, లేకపోతే అంటే కుటుంబంలో వచ్చేటువంటి కలహాలకి సంబంధించినటువంటి గేయాలు, లేదా శాంతియుతమైనటువంటి గేయాలు, లేదా దేశభక్తి గేయాలు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే కవిత్వ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎదురైనటువంటి భావోద్వేగాలని కవిత్వ రూపంలో వ్యక్తీకరిస్తారు. అది జానపదుల కాలంలో కూడా ఉంటుందన్నమాట. జానపద సాహిత్యం అనేటువంటిది లిఖిత సాహిత్యం ఏర్పడడానికి ముందు నుంచి భాషలో ఉన్నటువంటి సాహిత్యం. లిఖిత సాహిత్యం ఉన్న తర్వాత కూడా, లిఖిత సాహిత్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా జానపద సాహిత్యం దీంతో పాటుగానే ప్రయాణిస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ జానపద సాహిత్యం లిఖిత సాహిత్యం కంటే చాలా ప్రాచీనమైనది అనమాట. అంటే ఆ భాషా సమూహం, ఆ భాషా వ్యవహర్తలకి భాష ఆవిర్భవించే నుండే జానపద సాహిత్యం అనేది ఉంటుంది అనమాట.
అయితే జానపద సాహిత్యానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే ఇది మౌఖిక రూపంలోనే ఒక తరం నుండి ఇంకొక తరానికి వ్యాపిస్తుంది. ఎందుకంటే జానపదులకి వాళ్ళ నిరక్షరాస్యులు, వాళ్ళకి రాయటం అనేటువంటిది రాదు, అప్పటికి భాషే ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్పడం, వాళ్ళ ద్వారా దాని తర్వాత తరాల వాళ్ళు వినడం. మనకి బాగా చెప్పుకోదగ్గ ఉదాహరణ ఏంటంటే లాలి పాటలు. తల్లులు పిల్లల్ని నిద్రపుచ్చడానికి పాడేటువంటి లాలి పాటలు చాలా వరకు కూడా ఎవరో అమ్మమ్మలో నాయనమ్మలో అప్పలు పాడినప్పుడు విని తర్వాత తల్లులు నేర్చుకుంటూ ఉంటారు. అలా తరం నుండి తరానికి వ్యాపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అలాగే కోతలు కోసేటప్పుడు, ఉడుకులు ఉడిచేటప్పుడు పాడుకునేటువంటి శ్రామిక గేయాలు కూడా అలాంటివి అన్ని. అవి ఎక్కడా కూడా రాయబడినటువంటి గేయాలు కావు, వాళ్ళు చదివి నేర్చుకున్నటువంటివి కావు. వాళ్ళ ముందు తరం తాలూకా వాళ్ళు పాడుతూ ఉంటే విని నేర్చుకున్నటువంటివి తర్వాత తరానికి అలా అలా వస్తూ ఉంటాయి. ఇలాంటి జానపద సాహిత్యము ప్రముఖమైనటువంటిది. లిఖిత సాహిత్యం కంటే చాలా విలువైనటువంటిది అని చెప్తారు. ఎందుకని మనిషి జీవన విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది. లిఖిత సాహిత్యం అనేటువంటిది మనిషి జీవన విధానానికి కొంత దూరంగా ఉంటుంది. ఎందుకంటే కవి అనేటువంటి వాడు ఏకాంతంలో కూర్చొని సమాజంతో సంబంధం లేకుండా తన ఆలోచన పరిధి నుండి కావ్యం ఉద్భవిస్తుంది. కానీ జానపద సాహిత్యం అలా కదా, అతను పని చేసుకుంటూనో తనకు ఎదురైనటువంటి కష్టాన్ని తన వాళ్ళకి చెప్పుకుంటూనో సాహిత్యాన్ని వెలువరిస్తాడు. కాబట్టి ఇది మనిషి జీవన విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ జానపద సాహిత్యాన్ని ప్రధానంగా మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఏమిటంటే జానపద కవిత్వము, అలాగే జానపద వచనం. కవిత్వము, వచన సాహిత్యము. కవిత్వంలో జానపద గేయాలు అనేటువంటి ఒక విభాగం. గేయాలలో సాధారణ గేయాలు, అలాగే కథా గేయాలు అని 2 విభాగాలు. కథా గేయాలలో వీర కథా గేయాలు అనేటువంటిది ఒక విభాగం అన్నమాట. అంటే కవిత్వంలోనే వీరగాథలు లేదా వీర కథా గేయాలు, వీరగాథలు లేదా వీర కథా గేయాలు అనేటువంటిది ఒక భాగం. ఈ వీర కథా గేయాలు అనేటువంటివి ఎలా ఆవిర్భవించాయి, ఎందుకు పాడబడ్డాయి అన్నది మనం చూస్తే, పూర్వకాలంలో మనకున్నటువంటి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వినోద సాధనాలు అనేవి లేవు. ఇప్పుడు మనకి ఏ కుటుంబానికి ఆ కుటుంబం అనేది వ్యక్తి తనకు వ్యక్తిగతంగా ఒక్కడే వినోదాన్ని అందుకోగలరు. మనకు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల కారణంగా, ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగా. కానీ ప్రాచీన కాలంలో వినోదానికి అలాంటి అవకాశాలు లేవు. అందుకని వాళ్ళు శ్రమజీవులు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇంధన సౌలభ్యం కూడా అప్పుడు ఉండేది కాదు. అందువల్ల ఏం చేసేవాళ్ళంటే ఉదయం సూర్యుడితో పాటుగా వాళ్ళ జీవనాన్ని ప్రారంభించేవారు. అంటే ఉదయం 4 గంటలు 3:30 గంటల నుండే వాళ్ళ జీవన విధానాన్ని ప్రారంభించేవారు. సాయంత్రం పొద్దు గుంకేటప్పటికి వాళ్ళ కార్యకలాపాలను పూర్తి చేసేసేవాళ్ళు అనమాట. అంటే 4-5 గంటల పొలం పనులు పూర్తి చేసేసుకుని తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట చేసుకోవడం, భోజనం చేయడం అన్ని కూడా 6:30-7 గంటల లోపల పూర్తి చేసుకునేవాళ్ళు. ఎందుకంటే సూర్యుని వెలుగు తగ్గిన తర్వాత వాళ్ళు దేని మీద ఆధారపడాలి అంటే దీపపు వెలుగు మీద ఆధారపడాలి. ఆ దీపాన్ని వెలిగించడానికి అవసరమైనటువంటి ఇంధనం ఎక్కువ స్థాయిలో వాళ్ళకి లభ్యమయ్యేది కాదు. కాబట్టి ఎక్కువసేపు దీపాలు వెలిగించకుండా చీకటి పడిన కొద్దిసేపటిలోనే వాళ్ళ దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసి నిద్రకు ఉపక్రమించేవారు అనమాట. ఇలాంటి సందర్భంలో వినోదానికి కోసం అని వినోదాన్ని అందించేటువంటి వారు, అంటే కథక సామర్థ్యం ఉన్నటువంటి వారు, కథని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఆ ఊర్లో ఏదో ఊర్లో మకాం వేయడం, అక్కడ కథని చెప్పడం ప్రారంభించడం. అంటే గేయ కథ కావచ్చు, వచన కథ కావచ్చు. ఈ వీర కథ గేయాలు కూడా అలాగే చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఎక్కడో ఊర్లో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేస్తారు, ఊర్లో వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు. ఒక్క దీపం వెలిగిస్తే అందరికీ సరిపోతుంది కదా, అలా ఒక పెద్ద దీపాన్ని వెలిగించి అక్కడ 3 గంటలు 4 గంటల పాటు, అంటే 9-10 గంటల వరకు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత నిద్రకు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ కథకులు ఊర్లో వాళ్ళు ఇచ్చినటువంటి
ఉప్పు పప్పు బెల్లం వీటితో వాళ్ళ పోషణ జరిగింది. ఇది ఒక బ్రతికేటువంటి విధానం. ఈ వీరగాథ తాలూకా వీరగాథని ఎన్ని రోజులు చెప్తారు అనేది కథకుని కథక సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. కథకుడు ఎంత బాగా దాన్ని పొడిగించగలుగుతాడో, ఆసక్తి కలిగించగలుగుతాడో ఎందుకంటే వాడు చెప్పిందే చెప్పి బోరు కొట్టించాడు అనుకోండి, వీడేం చెప్తాడులే అని మరుసటి రోజు నుండి జనాలు రాకపోతే అతనికి ఏమి ఇస్తారు, మరి అతను బ్రతికేది ఎలాగా? కాబట్టి అతను బాగా ఆసక్తి, అంటే శిష్ట కవుల కంటే కూడా జానపద కవులు చాలా ప్రతిభావంతులు. ఎలాంటి పాండిత్యం లేకుండా లేదా ఎలాంటి సిద్ధాంతాలు కానీ ఏమీ లేకుండా అలవోకగా అసువుగా కవిత్వాన్ని వెలువరించేవారు. కథకులు కూడా మంచి కథక సామర్థ్యం కలిగి ఉండేవాళ్ళు. అప్పటికప్పుడు ఆ కథలో ఇంకొంచెం జోడించి వచ్చినటువంటి జనాలు పెరిగే కొద్దీ వీళ్ళ తాలూకా ప్రతిభ పెరుగుతూ ఉండేది అనమాట. అంటే ఈ రోజు మనం చూస్తున్నటువంటి సీరియల్స్ లాగా వాళ్ళు దాన్ని పొడిగించి 10 రోజులు 15 రోజులు 20 రోజుల పాటు కూడా దాన్ని పొడిగించి ఆ కథని చెప్తూ ఉండేవారు. అలాంటి వీర కథలలో ఒకటి, వీర కథాగేయాలలో ఒకటి కాటమరాజు కథాగేయం. ఇది జానపద సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి కథాగేయం. ఈ కాటమరాజు కథాగేయం ఆలంబనగా అదే కథ పలనాటి వీర చరిత్రగా శ్రీనాథుడు రాశాడు. అంటే సామాన్య ప్రజలలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథని లిఖిత సాహిత్యంలోనికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిగా మనం శ్రీనాథుడిని చెప్పవచ్చును. అంటే మనకి ఏమర్థం అవుతుంది, శ్రీనాథుడి పండితులు రాసినటువంటి కావ్యాలను ఎంత బాగా అవగాహన చేసుకున్నాడో, సామాన్య ప్రజలలో ప్రచారంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా ఆ విధంగా అధ్యయనం చేశాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ జానపద సాహిత్యంలో భాగంగా ప్రచారంలో ఉన్నటువంటి కాటమరాజు కథాగేయం అనేటువంటిది పలనాటి వీర చరిత్ర పేరుతో శ్రీనాథుడు రాశాడు. అయితే ఈ పలనాటి వీర చరిత్రకు సంబంధించి కొన్ని వాదోపవాదాలు ఉన్నాయి. పలనాటి వీర చరిత్రలో ఒక చిన్న భాగాన్ని తీసుకుని అక్కిరాజు ఉమాకాంతం గారు అక్కిరాజు ఉమాకాంతం గారు బాలచంద్రుని యుద్ధము అనేటువంటి పేరుతో ఒక కావ్యాన్ని రాస్తారు. ఈ బాలచంద్రుడు ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలు మన పాఠ్యాంశం ప్రారంభమైన తర్వాత చూద్దాము. అక్కిరాజు ఉమాకాంతం గారు ప్రసిద్ధమైనటువంటి కవి. ఈయన బాలచంద్రుని యుద్ధము అనేటువంటి పేరుతో ఇందులో ఉండేటువంటి దాన్ని రాస్తారు. చిన్న కథాంశాన్ని తీసుకుని రాస్తారు. తర్వాత చూస్తే విశాలాంధ్ర ప్రచురణాలయం గారు మొత్తం పల్నాడు వీర చరిత్ర యుద్ధం పేరుతో రాస్తారు. తర్వాత విశాలాంధ్ర ముద్రణాలయం వాళ్ళు మొత్తం పల్నాడు వీర చరిత్రని ప్రచురించారు. అయితే ఈ పల్నాడు వీర చరిత్రకు సంబంధించి వాదనలు ఏమిటంటే చిలుకూరు పాపయ్య శాస్త్రి గారు పేర్లు ఎందుకు రాస్తున్నారంటే మన తెలుగు విమర్శకులు సాహిత్యవేత్తల పేర్లు కొంచెమన్నా గుర్తుండాలి. చిలుకూరి పాపయ్య శాస్త్రి ఈయన ఏమంటారంటే పలనాటి వీర చరిత్ర మొత్తం శ్రీనాథుడు రాసింది కాదు, ఈయనకి కృతి ఆది అంతాలతోనే సంబంధం ఉంది. అంటే పలనాటి వీర చరిత్ర తాలూకా మొదటి కొంత భాగం ఆయన రాసుంటాడు, చివరి కొంత భాగం ఆయన రాసుంటాడు, మధ్యనంతా కూడా కల్పితమే. అంటే ప్రచారంలో ఉన్న కథ ఏదో చొప్పించారు తప్పిస్తే ఇది మొత్తం రచన ఆయనది కాదు అని చెప్పి చిలుకూరి పాపయ్య శాస్త్రి గారి అభిప్రాయం. తర్వాత వచ్చినటువంటి చిలుకూరి వీరభద్రరావు అలాగే శిష్ణ రామకృష్ణ
చాగంటి శేషయ్య, చాగంటి శేషయ్య. వీళ్ళు చిలుకూరు పాపయ్య శాస్త్రి గారు, చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు కొంత భాగం శ్రీనాథుడి రచన ఉంది ఇందులో అని చెప్పారు. చిలుకూరి వీరభద్రరావు గారు, శిశుల రామకృష్ణ గారు, చాగంటి శేషయ్య గారు ఏంటంటే అసలు ఇది శ్రీనాథుడి రచనే కాదని చెప్పి వాదించారన్నమాట. శ్రీనాథుడి రచన శైలి చాలా భిన్నమైనది, ఈయన ద్విపదలో రాసినటువంటి పల్నాటి వీర చరిత్రకి అతనికి సంబంధం లేదని వాదించారు. కానీ మన సాహిత్యవేత్తలు, సాహిత్య పరిశోధకులు ఇది ఖచ్చితంగా శ్రీనాథుడి రచనే అని చెప్పి ఎక్కువ మంది సమర్థించారు. అందువలన పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుని రచనగానే మనం నమ్ముతున్నాము, ఆయన రచనగానే కొనసాగుతుంది. ఇది పల్నాటి వీర చరిత్రకు సంబంధించినటువంటి కొంత అవగాహన. తర్వాత శ్రీనాథుడు వ్యక్తిగతంగా చూస్తే ఈయన చాలా ఎత్తుపల్లాలను చూశాడు జీవితంలో. ప్రౌఢదేవరాయల చేత కనకాభిషేకం పొందాడని చెప్తున్నాము. పెదకోమటి వేమారెడ్డి గారి చేత చాలా సత్కారాలు, సన్మానాలు పొందినటువంటి వ్యక్తి. ఇలాంటి వాడు కూడా చివరి దశలో చాలా ఆర్థికంగా చాలా కష్ట నష్టాలని అనుభవించాడు. ఆ దశలోనే ఎక్కువ చాటు పద్యాలను ఇతను చెప్పాడు అనమాట. చివరి దశలో అంటే పెదకోమటి వేమారెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రౌఢదేవరాయల కూడా అస్తమించిన తర్వాత కృష్ణా తీరంలో ఒడ్డుపల్లె అనేటువంటి ప్రాంతాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు అనమాట. వ్యవసాయం చేయించడం ప్రారంభించాడు మనుషులు పెట్టి. అంటే ఒకప్పుడు ఏం చెప్పుకున్నాము, తూగుటు ఇయ్యాల మీద కూర్చొని లేకపోతే జవరాలు కర్పూరం విడిగా అనిపిస్తే హాయిగా ఊగుతూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తే తప్ప కవిత్వం రాదని అంత భోగల అలసతో కూడినటువంటి జీవితం అనుభవించిన శ్రీనాథుడు వ్యవసాయాన్ని కూడా చేశాడు అనమాట. కానీ ఆయన దురదృష్టం కొద్ది ఏమైందంటే ఆ సమయంలో వరదలు వచ్చి కృష్ణానది వరదలు రావడం వల్ల మొత్తం వ్యవసాయం అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ వ్యవసాయం నాశనం అయిపోయినా రాజులకి శిస్తులు కట్టారు. ఇతను శిస్తులు చెల్లించలేకపోయాడు అనమాట. శిస్తులు చెల్లించలేకపోవడంతో వాళ్ళ రాజులు అతనిని చాలా హింసలు పెట్టారు. ఒకప్పుడు రాజుల చేత సన్మానాలు పొందినటువంటి వ్యక్తి మళ్ళీ రాజుల చేతే చాలా చిత్రహింసలకు గురయ్యాడు. అందుకని అతను చివరి దశలో ఏం చెప్పుకుంటాడంటే, నేను ఇంత ఉన్నతమైన స్థాయిని అనుభవించి కూడా ఇప్పుడు వెల్లుల్లి తెలగపిండితో కూడినటువంటి అన్నాన్ని తింటున్నాను, విధవరాలు వడ్డించినటువంటి తిండి తింటున్నాను అని చెప్తాడు. అంటే అవి తప్ప అంటే ఆ కాలంలో అవి అనాచారాలుగా చూడబడ్డాయి. వెల్లుల్లి తినటము, తెల్లకపిండితో భోజనం చేయటం, అలాగే విధవరాలు వడ్డించటం ఇలాంటివి అనాచారాలు అనమాట. అంటే ఇంకా ఆర్థికంగా చాలా క్రింది స్థాయిలో ఎవరి ఆదరణ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి అని చెప్తారు. అలాంటి అనాచారాలుగా చెప్పబడ్డటువంటి జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను అని తిక్కన చాటు పద్యాల్లో చెప్పుకున్నాడు అనమాట. ఇలాగా జీవితంలో ఎన్ని ఉత్థాన పతనాలు చూసినా కూడా తెలుగు సాహిత్యంలో ఒక స్థిరమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి కవి శ్రీనాథ్. మనకి మంచి కావ్య సాహిత్యాన్ని అందించాడు. అలాగే ప్రబంధ సాహిత్యం చూస్తే ప్రబంధాలు అంటే ఏమిటి? అష్టాదశ వర్ణనలతో కూడినటువంటి రచనలు. మనకి ప్రాచీన సాహిత్యంలో మొదట నన్నయ్య గాని, తిక్కన గాని వీళ్ళు ఏంటంటే సంస్కృత భారత రామాయణాన్ని అనువదించారు, భాగవతాన్ని అనువదించారు. వీళ్ళు అనువదించినటువంటి భారత రామాయణ భాగవత గ్రంథాల నుండే కథలను తీసుకుని తర్వాత కవులు రాశారు. చెప్పిన కథే చెప్పేటప్పుడు ఏమవుతుంది, మరి ఆ కొత్తగా చెప్పేటువంటి వ్యక్తి తాలూకా కొత్తదనం ఎలా బయటపడుతుంది అంటే చెప్పేటువంటి విధానంలోనే కొత్తదనం చూపించారు, కథలో కొత్తదనం లేదు కాబట్టి తర్వాత వచ్చినటువంటి కవులు వర్ణనకి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వర్ణన అనేటువంటిది కొంచెం కొంచెం పెరగడం ఎక్కడితో ప్రారంభమైందంటే ఎర్రని గారితో ప్రారంభమైంది. తర్వాత శ్రీనాథుడి కాలంలోనే ఎక్కువైందండి. అందుకని ప్రబంధము అనేటువంటిది ఎర్రని యుగంలో బీజం వేసుకుంది. తర్వాత శ్రీనాథుడి యుగంలో తీగలు సాగి
ఆ మారాకు తొడిగింది, చిగుళ్ళు వేసింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో పళ్ళు ఫలాలతో ఫలవంతమైంది అని చెప్తారు. అలా ప్రబంధ యుగాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. ఎలా కొనసాగించినటువంటి వ్యక్తి? తర్వాత వచ్చేటువంటి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనటువంటి వ్యక్తి శ్రీనాథ్ గారు. ఇలాంటి శ్రీనాథుడు రాసినటువంటి ఒక పాఠ్యాంశాన్ని మనకి ఇవ్వడం, ఒక గొప్ప కవి గురించి మనం తెలుసుకునే అవకాశం కల్పించడం కూడా చాలా మంచి విషయం. ఇది పలనాటి వీర చరిత్ర రచయిత అయినటువంటి శ్రీనాథుని కవి పరిచయం. తర్వాత క్లాస్ లో పలనాటి వీర చరిత్ర అనేటువంటి కథకి మనకిచ్చినటువంటి పలనాటి బెబ్బులి కథకి నేపథ్య కథ, అలాగే తర్వాత పాఠ్యాంశము ప్రారంభించాం. ఓకేమ్మా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. బాయ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్.